Hello, Chathu. Welcome back to our channel, DV Vidyalaya. As I said you earlier that I'm gonna continue with AI in cybersecurity subject from R23 regulation, JNTU Anantapur syllabus. Here's its continuation. I have already covered one of the video regarding the basics of cybersecurity, what cybersecurity is, and from this class, I'm going to continue with the next topics. And here's our class. నిన్న మనం అసలు ఏంటి సైబర్ సెక్యూరిటీ అని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో నౌ ఐఎమ్ గోన్ కంటిన్యూ విత్ నీడ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకున్నాం. బట్ ఎందుకు మనం సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, అసలు అవసరం ఏంటి, సైబర్ సెక్యూరిటీ ఎందుకు మనకు యూజ్ అవుతుంది అనేది ఈ నీడ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు డే బై డే డిజిటల్ టెక్నాలజీస్ అంతా పెరుగుతూ వస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయా, డేటా పెరుగుతుందా, లేదంటే కమ్యూనికేషన్ కి ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నామా? ఇవన్నీ మనం హ్యాండిల్ చేసుకోవాలి అంటే సైబర్ సెక్యూరిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్ అన్నమాట. సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ నీడెడ్ టు ప్రొటెక్ట్ డిజిటల్ సిస్టమ్స్ ఫ్రమ్ దీస్ థ్రెట్స్ అండ్ ఎన్షూర్ ద సేఫ్టీ use of technology. So the major needs of cybersecurity includes protecting sensitive personal and organizational data. సెన్సిటివ్ పర్సనల్ అండ్ ఆర్గనైజేషనల్ డేటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, దానికి ఒక మెయిల్ కావాలా? ఆ మెయిల్లో నేను పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చుంటానా? సో నేను ఛానల్ క్రియేట్ చేసి వీడియో అప్లోడ్ చేసినంత మాత్రాన నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని మీకు వస్తాయా? ఆర్ యూ గోయింగ్ టు యాక్సెస్ ఆల్ ఆఫ్ దెమ్? నో, రైట్? ఇన్ ద సేమ్ వే ఆర్గనైజేషనల్ డేటా. ఇప్పుడు నేనే ఒక పర్టికులర్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను, నేను ఫలానా కాలేజ్ లో వర్క్ చేస్తున్నానని మీకు చెప్తాను, అంతేకాని ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీరు యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తానా? ఒకవేళ నేను ఇచ్చినా కూడా ఈజ్ యూట్యూబ్ గోయింగ్ టు అలో దట్? నో, రైట్? ఇన్ దిస్ వే డిజిటల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, మన సెన్సిటివ్ పర్సనల్ అండ్ ఆర్గనైజేషనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్, ప్రివెంటింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు కంప్యూటర్ సిస్టమ్స్. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే ఎవరైతే మన డేటాని యాక్సెస్ చేయకూడదో వాళ్ళు డేటాని యాక్సెస్ చేసుకోవడం త్రూ కంప్యూటర్ సిస్టమ్స్ అన్నమాట. ఇప్పుడు నేను నా సిస్టమ్ లో వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉన్నాను, నా సిస్టమ్ కి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటానా, లేదంటే నా మెయిల్ కి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటానా? దాన్ని వేరే వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేసుకోగలుగుతారా? చేసుకోలేరు కదా. సో ఈ డిజిటల్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు కంప్యూటర్ సిస్టమ్స్ నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, సేఫ్ గార్డింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు డేటా ఐ మీన్ మనీ మొత్తం ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం? బ్యాంక్ లో స్టోర్ చేసుకుంటున్నాం. అసలు మనం ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ కి బ్యాంక్ వెళ్తున్నామా, లేదంటే క్యాష్ యూజ్ చేస్తున్నామా? ఇప్పుడేమైనా మొత్తం ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ అయిపోయినాయా? సో ఈ ఆన్లైన్ అండ్ డిజిటల్ పేమెంట్స్ త్రూ బ్యాంకింగ్ కూడా మనం చేయాలి అంటే మనకు మన మనీ అనేది సేఫ్ గా స్టోర్ అవుతుంది, సేఫ్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది నువ్వు సెండ్ చేయాలనుకున్న వాళ్ళకు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో మధ్యలో ఏ రాంగ్ స్టెప్, ఏ మిస్ ట్రాన్సాక్షన్ జరగకుండా, ఏ రాంగ్ ట్రాన్సాక్షన్ జరగకుండా నువ్వు పంపించాలనుకున్న పర్సన్ కి మనీ వెళ్ళేలాగా, నీకు మనీ వచ్చేలాగా, వన్స్ నీ దగ్గర నుంచి కట్ అయ్యి ఆ పక్కకి ఖచ్చితంగా వెళ్ళాలి, లేదంటే నీకే మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఇవన్నిటిని హ్యాండిల్ చేయడానికి కూడా మనం ఈ సైబర్ సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. వన్ మోర్ థింగ్, ప్రొటెక్టింగ్ నెట్వర్క్స్ ఫ్రమ్ మాల్వేర్, వైరసెస్ అండ్ హ్యాకర్స్. నెట్వర్క్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్, లేదంటే గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ సిస్టమ్స్ కనెక్టెడ్ త్రూ ద ఇంటర్నెట్. ఎందుకు యూజ్ చేస్తాం మనం నెట్వర్క్ ని? కలిసి వర్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. యూట్యూబ్ అనేది మనం ఒక నెట్వర్క్ గా కన్సిడర్ చేస్తే నా ఛానల్ ఒకటే ఉంటదా? ఉండదు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ దగ్గర నుంచి వ్యూస్ వస్తాయి. ఇవన్నీ కూడా కలిపి యూట్యూబ్ లోనే వర్క్ అవుతున్నాయా? సో యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ద నెట్వర్క్ అన్నమాట. ఫ్రమ్ ఎక్కడి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి? మాల్వేర్ కావచ్చు, వైరసెస్ కావచ్చు, హ్యాకర్స్ కావచ్చు. హ్యాకర్స్ అంటే ఎవరు? మనకు తెలియకుండా మన డేటాని డిలీట్ చేసేవాళ్ళు, లేదంటే మన డేటాని మార్చి సెండ్ చేసేవాళ్ళు, లేదంటే మన డేటా అసలు వెళ్లకుండానే చేసేవాళ్ళు హ్యాకర్స్ అన్నమాట. తర్వాత వైరసెస్.
ఇప్పుడు మనకెలాగైతే బాడీలో వైరస్ ఏదైనా స్ప్రెడ్ అయిపోయినప్పుడు మనకు ఫీవర్స్ రావడం, హెల్త్ బాగాలేకుండా పోవడం జరుగుతాయో, మనం ఫంక్షనాలిటీ అనేది సరిగా చేయలేము. ఇన్ ద సేమ్ వే ఒక సిస్టమ్‌కి కూడా ఏదైనా వైరస్ వచ్చింది అంటే, ఆ సిస్టమ్ అనేది వర్క్ అవ్వడానికి ఇంపాసిబుల్ అన్నమాట. ఒకవేళ వర్క్ అయినా కూడా నీ డేటా అనేది వేరే వాళ్ళకెళ్ళిపోతది. దాన్ని మలీషియస్ సాఫ్ట్‌వేర్ ఆర్ యాక్టివిటీస్ అంటారు. నెక్స్ట్ వన్ మాల్‌వేర్. ఎప్పుడైతే మనం ఏదైనా వెబ్‌సైట్స్‌ని యూజ్ చేసుకుంటున్నామో, లేదంటే ఏదైనా ఆన్‌లైన్ సైట్స్‌లోకి విజిట్ చేస్తున్నామో, ఏదైనా లింక్స్ అనేవి క్లిక్ చేస్తున్నామో, మన సిస్టమ్‌లోకి దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతదనమాట ఒక్కోసారి. అలాంటి సాఫ్ట్‌వేర్ నుంచి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఎన్షూరింగ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్. నేను మీతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాను? త్రూ ఇంటర్నెట్టేనా? అవునా? సో, ఇంటర్నెట్ నుంచి నేను మీతో కమ్యూనికేట్ అవుతున్నాను అంటే, మీకు, నాకు ఇద్దరికి మధ్య సెక్యూర్ కమ్యూనికేషన్ పాత్‌వే అనేది ఒకటుంటదనమాట. సో, మనం ఆ కమ్యూనికేషన్‌ని సెక్యూర్డ్‌గా చేసుకోవాలి. అంతేకానీ ఇన్‌సెక్యూర్డ్‌గా చేసుకుంటామా? లేదు కదా! ఎలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము? నా ఛానెల్‌కి పాస్వర్డ్ పెట్టుకొని, అండ్ దెన్ లేదంటే మీరు మీ ఫోన్‌కి యూట్యూబ్‌కి కూడా ఒక ఫింగర్ ప్రింట్ పెట్టుకొని, ఏ సైట్స్ పడితే ఆ సైట్స్ ఓపెన్ చేయకుండా, నెట్‌వర్క్‌లో ఓన్లీ ట్రస్టెడ్ ఛానెల్స్ మాత్రమే ఓపెన్ అయ్యేలాగా చేసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్ మెయింటైనింగ్ ట్రస్ట్ ఇన్ డిజిటల్ సర్వీసెస్ అండ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇప్పుడు నేను యూట్యూబ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు యూజ్ చేస్తున్నాను? నేను యూట్యూబ్‌ని నమ్ముతున్నాను. నా డేటా అనేది ఎక్కడికి పోదు. నా డేటా అనేది పర్ఫెక్ట్‌గా స్టోర్ అవుతది అని చెప్పి. యూట్యూబ్ అనేది ఒకటేంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. అదేం ప్రొవైడ్ చేస్తుంది? మనం వీడియోస్‌ని ఆర్ కంటెంట్‌ని పోస్ట్ చేయడానికి, వ్యూ చేసుకోవడానికి ప్రొటెక్ట్ చేస్తుందా? ట్రస్ట్ చేస్తున్నామా మనం దాన్ని? సో, ఇటువంటి డిజిటల్ రిసోర్సెస్ అన్నిటిని, డిజిటల్ సర్వీసెస్ అన్నిటిని మనం సెక్యూర్డ్‌గా కన్ఫర్మేషన్ చేసుకోవడానికి, స్పెండ్ చేసుకోవడానికి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తామనమాట. దీస్ ఆర్ ఆల్ ద నీడ్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. అండ్ దెన్ అసలు మనం ఎందుకు మనకు సైబర్ సెక్యూరిటీతో ఏం అవసరం ఉంది అని చెప్పి నీడ్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్‌ని చూసాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అసలు ఏంటి సైబర్ సెక్యూరిటీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను. నా ఆబ్జెక్టివ్ ఏంటి? స్టూడెంట్స్‌కి నేను చెప్పే కంటెంట్ అర్థం అవ్వాలి. నేను తెలుగులోనే చెప్పాలి అనుకుంటా ఉన్నాను. దాని ఆబ్జెక్టివ్ ఏంటి? తెలుగు స్టేట్స్‌లో ఉన్న పీపుల్ అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అందరూ ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్‌లో చదువుకొని ఇంగ్లీష్‌లో ప్రొఫిషియంట్ ఉన్నవాళ్ళు అయ్యుండరు. చిన్న చిన్న గవర్నమెంట్ కాలేజెస్‌లో చదువుకొనుండొచ్చు. వాళ్ళకు కమ్యూనికేషన్ అనేది బ్యారియర్ కూడా అయ్యుండొచ్చు. సో, ఇంగ్లీష్ అనేది మాకు కొంచెం వరకే అర్థమవుతది అని చెప్పి. ఇలాంటి పీపుల్ కూడా ఈజీగా కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి నేను తెలుగులో చెప్పాలనుకుంటున్నాను. ఇది నా ఆబ్జెక్టివ్. ఇన్ ద సేమ్ వే సైబర్ సెక్యూరిటీకి కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయన్నమాట. ఆ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఈస్ టు ప్రొటెక్ట్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ ఫ్రమ్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్ అంటే ఏంటి? నేనే ఉన్నాను. ఏ సైబర్ క్రిమినలో వచ్చేసి నా యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ చేస్తే నా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోతాయి. నేను రికార్డ్ చేసిన వీడియోస్ డిలీట్ అయిపోతాయి. ప్లే లిస్ట్ డిలీట్ అయిపోతది. నా హిస్టరీ డిలీట్ అయిపోతది. ఇన్ ద సేమ్ వే సబ్‌స్క్రైబర్స్ అనే వాళ్ళు కూడా తగ్గిపోతూ వస్తారా? వ్యూ కౌంట్ తగ్గుతదా? సో, నా ఛానెల్ కోసం నా నేను చెప్పే కంటెంట్ కోసం వెతికే వాళ్ళేమవుతారు? తగ్గిపోతారు. నా ఛానెలే అసలు కనిపించదు. సో, మన కంప్యూటర్ సిస్టమ్స్‌ని, నెట్వర్క్స్‌ని సైబర్ అటాక్స్ నుంచి కాపాడుకోవడం కూడా వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అన్నమాట. సెకండ్ థింగ్ టు ఎన్‌ష్యూర్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి అని ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం. సీఐఏలో సి అంటే కాన్ఫిడెన్షియాలిటీ అని. కాన్ఫిడెన్షియాలిటీ అంటే మన ఇన్ఫర్మేషన్ ఎవరైతే యాక్సెస్ చేసుకోవచ్చో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోకూడదు. ఇది కాన్ఫిడెన్షియాలిటీ అంటే. థర్డ్ వన్ టు మెయింటైన్ ఇంటిగ్రిటీ అండ్ అక్యురసీ ఆఫ్ డేటా. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అని కూడా చెప్పేసాను. విచ్ మీన్స్ ఐ ఇన్ సిఐఏ. ఇంటిగ్రిటీ అంటే డేటా అనేది కన్సిస్టెంట్‌గా ఉండాలి. డేటా అనేది సేమ్‌గా ఉండాలి. అక్యురేట్‌గా ఉండాలి. నా దగ్గర ఏదైతే డేటా ఉందో అదే డేటాని నేను మీకు షేర్ చేస్తాను.
నా దగ్గర ఆల్రెడీ నాలెడ్జ్ పెట్టుకొని నేను మీకు షేర్ చేయకుండా ఉంటే మీకు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తది? రైట్? సో, మన దగ్గర ఉన్న డేటా అనేది సేమ్‌గా ఉండాలి. ఎన్ని ప్లేసెస్‌లో అయినా కూడా. దట్ ఈస్ వాట్ ఇంటిగ్రిటీ మీన్స్. అండ్ అక్యురసీ అంటే మనం కరెక్ట్ డేటాని ఏది కరెక్టో అది కరెక్ట్ అని చెప్పాలి. ఏది రాంగో అది రాంగ్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్ డేటాని మనం ప్రొడ్యూస్ చేయడమే అక్యురసీ ఆఫ్ డేటా అన్నమాట. నెక్స్ట్ థింగ్ టు ప్రొడ్యూస్ కంటిన్యూయస్ అవైలబిలిటీ ఆఫ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. A means availability in CAA. ఇన్ ద సేమ్ వే అవైలబిలిటీ ఆఫ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ అనేది మనకు లేకపోతే నేను ఎలా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను? మీరు ఏ టైంలో అయినా యూట్యూబ్ యాక్సెస్ చేసుకోగలుగుతారు. అదే పర్ డేలో ఒక 2 అవర్స్ నేను యూట్యూబ్ సర్వీసెస్ అన్ని బ్యాన్ చేస్తాను అంటే యూట్యూబ్ వాళ్ళు ఆర్ యూ గోయింగ్ టు యూజ్ ద సేమ్ యూట్యూబ్ అప్లికేషన్? నో రైట్? సో యూట్యూబ్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నిటిని కంటిన్యూస్ గా అవైలబుల్ గా ఉండేలాగా సైబర్ సెక్యూరిటీ అనేది చేస్తదనమాట. సో అనాథరైజ్డ్ యాక్సెస్ ఎవరైనా చేసినా కూడా వాళ్ళు ఈ రిసోర్సెస్ అన్నిటిని, ఈ సర్వీసెస్ అన్నిటిని బ్యాన్ చేయకుండా, బ్లాక్ చేయకుండా ఉండేలాగా. నెక్స్ట్ థింగ్ టు డిటెక్ట్ అండ్ రెస్పాండ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎఫెక్టివ్‌లీ. సైబర్ సెక్యూరిటీ ఏం చేస్తది? ఆల్రెడీ జరిగే థ్రెట్స్ ని అనలైజ్ చేసుకొని, ఎలాంటి థ్రెట్స్ అయితే జరగొచ్చు అని కంటిన్యూయస్‌గా సిస్టమ్స్ ని, సర్వీసెస్ ని అన్నిటిని మేనేజ్ చేస్తూ, మానిటర్ చేస్తూ, ఏవైనా కొత్తగా ఏదైనా థ్రెట్ డిటెక్ట్ అయినా, లేదంటే ఆల్రెడీ అయిపోయినా, లేదంటే థ్రెట్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏదైనా ఉన్నా, ఆ ప్యాటర్న్స్‌ని అబ్జర్వ్ చేసి డిటెక్ట్ చేస్తది. అండ్ దెన్ రెస్పాండ్ అవుతది. ఎలా రెస్పాండ్ అవుతది? సమ్ ఈమెయిల్‌కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడమా? లేదంటే ఇక్కడ థ్రెట్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ కానీ, అలర్ట్ కానీ పంపించడమా? ఇవన్నిటిని సైబర్ సెక్యూరిటీ అనేది ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేస్తదనమాట. నెక్స్ట్ థింగ్ టు ప్రొటెక్ట్ యూజర్స్ ప్రైవసీ అండ్ డిజిటల్ అసెట్స్. యూజర్స్ ప్రైవసీ అంటే ఇప్పుడు నా ఛానెల్‌లో వేరే వాళ్ళు పోస్ట్ చేయకూడదు. నేను వేరే వాళ్ళ ఛానెల్‌కెళ్ళేసి వీడియోస్ అనేవి పోస్ట్ చేయకూడదు. ఇన్ ద సేమ్ వే నా పర్సనల్ డేటా నాకు మాత్రం తెలుసు. అది మెయిల్‌లో లాగిన్ అయ్యి ఉంటది. నా పర్సనల్ ఈమెయిల్ ఐడీ కానీ, నా పర్సనల్ డీటెయిల్స్ కానీ మీకు త్రూ ఛానెల్ వస్తాయా? ఓన్లీ ఛానెల్ నేమ్ వస్తది. ఆ ఛానెల్ ఏ మెయిల్‌తో రిలేట్ అయ్యుంది, ఆ మెయిల్ యొక్క మొబైల్ నంబర్ ఏంటి అనేవంతా పర్సనల్ డేటా అన్నమాట. సో, ఆ యూజర్స్ పర్సనల్ డేటాని ప్రైవేట్‌గా స్టోర్ చేసుకుంటది. అంతేకాని పబ్లిక్‌గా కనిపించేలాగా పెట్టుకుంటామా? నో రైట్? దిస్ ఈస్ అబౌట్ యూజర్స్ ప్రైవసీ అండ్ డిజిటల్ అసెట్. అసెట్ అంటే ఏంటి? ఒక టైప్ ఆఫ్ ఆస్తి. ఒక టైప్ ఆఫ్ వాల్యుబుల్ థింగ్ దట్ వి హావ్. డిజిటల్ అసెట్స్ అంటే విచ్ కెనాట్ బి టచ్డ్ అన్నమాట. సో, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆ 100 సబ్‌స్క్రైబర్స్‌ని కూడా డిజిటల్ అసెట్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఒక్కొక్క వ్యూ, ఒక్కొక్క లైక్, ఒక్కొక్క కామెంట్ అండ్ దెన్ ఒక్కొక్క సబ్‌స్క్రైబర్‌ని ఒక అసెట్ లాగా మనం ట్రీట్ చేస్తామన్నమాట. వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని కూడా సైబర్ సెక్యూరిటీ అనేది ప్రొటెక్ట్ చేయాలి. నువ్వేదైనా ఛానెల్‌ని ఫాలో అయినప్పుడు, లేదంటే సబ్‌స్క్రైబ్ చేసినప్పుడు, నీ డేటా మొత్తం వాళ్ళకిచ్చేస్తాము అంటే ఆర్ యూ గోయింగ్ టు ఫాలో దట్? నో రైట్? ఇన్ ద సేమ్ వే మన డిజిటల్ అసెట్స్‌ని కూడా మనం కాపాడుకోవడానికి యూజ్ చేసేదే ఈ సైబర్ సెక్యూరిటీ అన్నమాట. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ గోల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ నేను చెప్పేసాను మీకు. అందరు స్టూడెంట్స్‌కి హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి. నా మెయిన్ గోల్ ఏంటి? నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అలాగనే మీ దగ్గరికి రీచ్ అవ్వాలి. వితౌట్ ఎనీ ఇంటర్‌చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది ఒక గోల్ అన్నమాట. సెకండ్ గోల్ ఏంటి? మీరు ఈ నాలెడ్జ్‌ని అప్లై చేయాలి రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో. అది వన్ ఆఫ్ ద గోల్. ఇంకోటేంటి? మీరు ఎగ్జామ్స్ అన్ని బాగా రాయాలి. కాన్సెప్చువల్ క్లారిటీ మీకు ఎక్కువొచ్చేసి. ఇది వన్ ఆఫ్ ద గోల్. నేను ఈ ఛానెల్ పెట్టడం వల్ల అనేసి. ఇన్ ద సేమ్ వే సైబర్ సెక్యూరిటీకి గూడా కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్‌లో మెయిన్ వచ్చేసి సీఐఏ విచ్ ఆర్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. అండ్ దెన్ నెక్స్ట్‌వి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ప్రొటెక్ట్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ థెఫ్ట్ అండ్ మిస్‌యూజ్. సో, ఈ డిజిటల్‌గా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్‌ని, డేటాని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నామో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే వాళ్ళు దొంగిలించకుండా, వేరే వాళ్ళు మిస్‌యూజ్ చేసుకోకుండా, డీప్ ఫేక్ ఫ్రాడ్స్ ఏవి జరగకుండా ప్రొటెక్ట్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద గోల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ థింగ్ సెక్యూర్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ కనెక్టెడ్ డివైసెస్. సో, ఈ కనెక్టెడ్ డివైసెస్‌ని కానీ, కంప్యూటర్ సిస్టమ్స్‌ని కానీ సెక్యూర్ చేయాలి.
లేదంటే ఎలాగా? సిస్టమ్ క్రాష్ అయిపోతే ఎలాగా? డేటా మొత్తం డిలీట్ అయిపోతే ఎలాగా? సో, ఈ డివైస్‌లో ఉన్న డేటా డిలీట్ అయిపోతే ఎలాగా? సో, ఇదంతా కూడా సైబర్ సెక్యూరిటీ హ్యాండిల్ చేస్తుందనమాట. నెక్స్ట్ థింగ్ ప్రివెంట్ ఫైనాన్షియల్ లాసెస్ కాస్డ్ బై సైబర్ అటాక్స్. ఫైనాన్షియల్ లాస్ అంటే ఏంటి? మనకు తెలియకుండా మన అకౌంట్‌లో నుండి డబ్బులనేది కట్ అయిపోవడం. ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసా? లేదంటే మీరేదైనా లింక్ క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా సో అండ్ సో పర్సన్‌కి మీ మనీ మొత్తం వెళ్ళిపోవడం. ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసా? ఇయన్నీ ఎలా జరుగుతాయి? సైబర్ అటాక్స్ వల్ల జరుగుతాయి. లేదంటే మీరేదో లింక్ క్లిక్ చేయంగానే డబ్బులెందుకు ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి? కదా! వీటన్నిటిని కూడా ఆపాలి. అది సైబర్ సెక్యూరిటీ గోల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఎన్‌ష్యూర్ సేఫ్ యాక్సెస్ టు డిజిటల్ రిసోర్సెస్ ఫర్ ఆథరైజ్డ్ యూజర్స్. ఆథరైజ్డ్ యూజర్స్ అంటే ఎవరైతే కరెక్ట్ యూజర్సో, ఎవరైతే మంచి యూజర్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు. నా ఐడెంటిటీ సో అండ్ సో ఇది అని చెప్పి. ఆ ఆథరైజ్డ్ యూజర్స్ ఏమేం సర్విసెస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు ఏమేం సర్విసెస్ యాక్సెప్ట్ చేయాలి అనేది కూడా వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ డిజిటల్ రిసోర్సెస్‌ని ఆ ఆథరైజ్డ్ యూజర్స్ ఖచ్చితంగా యాక్సెస్ చేసుకునేలాగా, అది సేఫ్‌గా ఎన్‌ష్యూర్ చేయడమే వన్ ఆఫ్ ద గోల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ థింగ్ మినిమైజ్ సెక్యూరిటీ రిస్క్ అండ్ వల్నరబిలిటీస్. సెక్యూరిటీ రిస్క్ అంటే మన డేటాని మనమే కాపాడుకోవాలి. వేరే వాళ్ళు కాపాడరు. సో, సైబర్ సెక్యూరిటీ వల్ల ఏమవుతది అంటే, ఫ్రాడర్స్ కానీ, సైబర్ అటాక్స్ కానీ, సైబర్ థెఫ్ట్ కానీ, ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, ఇలాంటివేవీ జరగకుండా, ఒకవేళ జరిగినా కూడా తక్కువ జరిగేలాగా సైబర్ సెక్యూరిటీ అనేది ఎన్‌ష్యూర్ చేస్తదనమాట. నెక్స్ట్ థింగ్ బిల్డ్ ఎ సెక్యూర్ అండ్ ట్రస్ట్‌వర్తీ డిజిటల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు సెక్యూర్‌గా ఉండకపోతే మనం ఏ అప్లికేషన్ యూజ్ చేయం. ట్రస్ట్‌వర్తీగా లేకపోయినా గూడా మనం ఏ అప్లికేషన్ యూజ్ చేయం. డిజిటల్ ఎన్విరాన్మెంట్‌లో ఈ సెక్యూరిటీకి అండ్ ట్రస్ట్‌కి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు? ఎందుకు అనుకుంటూ ఉన్నారు మీరు? చెప్పండి. డిజిటల్ ఎన్విరాన్మెంట్‌లో అందరూ అన్ని టైప్స్ ఆఫ్ డేటా అనేది షేర్ చేసుకుంటారు. ఆ షేర్ చేసుకున్న డేటా అనేది ట్రస్టెడ్ సోర్సెస్ నుంచినే వస్తున్నాయా లేదా? ఇంకొకటి ఆ డేటా అనేది సెక్యూర్డ్‌గా స్టోర్ అవుతుందా లేదా? అనేది. సో, ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి రాకపోతే ఏమవుతది అంటే, మనం అవి యాక్సెస్ చేసుకున్నప్పుడు మన డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళకెళ్ళిపోతాయి. సో, వి హావ్ టు మెయింటైన్ ట్రస్ట్. సెక్యూరిటీ. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, నీ కామెంట్ పెడుతున్నావు వీడియోకి. నీ కామెంట్ రిలేటెడ్ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా ఎళ్తుందా? వెళ్ళట్లేదు. సో, ఈ విధంగా ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద గోల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అన్నమాట. మనం ఈ సైబర్ సెక్యూరిటీ యొక్క ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం, నీడ్స్ చెప్పుకున్నాం, గోల్స్ చెప్పుకున్నాం. సో, ఇవన్నీ చేయడం వల్ల సైబర్ సెక్యూరిటీ వల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు అనేది మన నెక్స్ట్ టాపిక్ అన్నమాట. ఇట్ విల్ ప్రొటెక్ట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. మన డేటాని ప్రొటెక్ట్ చేస్తది. అండ్ దెన్ ప్రివెంట్ డేటా బ్రీచెస్ అండ్ సైబర్ అటాక్స్‌ని ఆపేస్తది. డేటా బ్రీచెస్ అంటే డేటా లాస్ కావచ్చు, డేటా చేంజింగ్ కావచ్చు, డేటా మ్యానిప్యులేషన్ కావచ్చు. ఇవన్నీ ప్రివెంట్ చేస్తది. రెడ్యూసెస్ ఫైనాన్షియల్ లాసెస్. సో, అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి రాంగ్ పర్సన్స్‌కి వెళ్ళకుండా, మన అకౌంట్ నుంచి లాస్ అవ్వకుండా ఈ ఫైనాన్షియల్ లాసెస్ అన్నిటిని రెడ్యూస్ చేస్తది. తర్వాత ఇంక్రీజెస్ కస్టమర్స్ అండ్ యూజర్ ట్రస్ట్. కస్టమర్స్‌ని పెంచుతది. నేనిప్పుడు బాగా చెప్పాననుకో, ఏమవుతది? సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. ఓకే. మేడమ్ ఛానెల్స్ వీడియోస్ బాగొస్తాయి. కంటెంట్ డెలివర్ చేస్తారని మీరొక చిన్న నమ్మకంతో ఏం చేస్తారు? వచ్చిన ప్రతి వీడియోని నీట్‌గా చూస్తారు, నేర్చుకుంటారు. ఇన్ ద సేమ్ వే సైబర్ సెక్యూరిటీ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, కస్టమర్స్ అనేవాళ్ళు హ్యాపీగా, సేఫ్‌గా ఫీల్ అయ్యి, ట్రస్ట్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. సబ్‌స్క్రైబ్ చేసుకున్నప్పుడు డేటా ఏం లాస్ అవ్వదు కదా! అని చెప్పేసి మనం కంటిన్యూయస్‌గా దాన్ని యూజ్ చేస్తామనమాట. సో, థిస్ ఈస్ ఇంక్రీజెస్ కస్టమర్స్ అండ్ యూజర్ ట్రస్ట్. నెక్స్ట్ వన్ ఎన్‌ష్యూర్స్ బిజినెస్ కంటిన్యూటీ. బిజినెస్ కంటిన్యూటీ అంటే కంటిన్యూయస్‌గా మనం ఏదైనా చేస్తున్నాము అన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ వల్ల మధ్యలో ఆగిపోకుండా కంటిన్యూయస్‌గా మనం చేసే టాస్క్‌లన్నిటిని సెక్యూర్డ్‌గా హ్యాండిల్ చేయడం అన్నమాట. నెక్స్ట్ థింగ్ ప్రొటెక్ట్ ఆర్గనైజేషనల్ రెప్యుటేషన్. సో, ఆర్గనైజేషనల్ రెప్యుటేషన్ అంటే ఏంటి? మంచి పేరు, దాని ఫేమ్ అన్నమాట. సో, ఈ సైబర్ సెక్యూరిటీ వల్ల ఏంటి అంటే, వేరే ఎవరైనా ఫ్రాడర్స్ అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఆర్గనైజేషన్‌కి
ఏదైనా హార్మ్ చేయాలి అని చూసినా, అందులో ఏమైనా కంటెంట్ ఏదైనా రాంగ్ కంటెంట్ ఏదైనా పోస్ట్ చేయాలని ట్రై చేసినా కూడా ఈ సైబర్ సెక్యూరిటీ అనేది అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అందరిని బ్లాక్ చేస్తది. ఎందుకు బ్లాక్ చేస్తది? దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ యూజర్స్ అన్నమాట. So it will protect. Next thing, support safe online transaction. This is also one of the major advantage of cybersecurity. Financial losses ని రెడ్యూస్ చేస్తది. ఇన్ ద సేమ్ వే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని సేఫ్ గా ఆన్లైన్ మోడ్ లో జరిగేలాగా చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్, హెల్ప్స్ ఆర్గనైజేషన్ కంప్లై విత్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్. ఇలా ఆర్గనైజేషన్స్ అనేవి సెక్యూరిటీ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా సైబర్ సెక్యూరిటీ అనేది వెరిఫై చేస్తది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నెసెసిటీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఈ డిజిటల్ ఎరాలో సైబర్ సెక్యూరిటీ అవసరం ఏముంది మనకు? సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఖచ్చితంగా ఉండాలి? దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ వన్, మోస్ట్ పర్సనల్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్లైన్. ఇప్పుడు మొత్తం అన్ని ఆన్లైన్ లోనే చెప్తున్నాం. ఇప్పుడు నేను క్లాసెస్కి వెళ్ళి టీచ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆన్లైన్ లో ఏమైనా చెప్పకుండా ఉంటున్నానా? లేదు. సో ఆన్లైన్ అనేది, ఇంటర్నెట్ అనేది డెవలప్ అవ్వడం వల్ల ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ అటాక్స్ అనేటివి కూడా పెరుగుతూ వస్తాయి. అలాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి మనం ఈ సైబర్ సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్, సైబర్ అటాక్స్ ఆర్ బికమింగ్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ సొఫిస్టికేటెడ్. మోర్ ఫ్రీక్వెంట్ అంటే రోజు ఏదో ఒక సైబర్ క్రిమినల్, సైబర్ కేస్ మనం చూస్తూనే ఉన్నాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అన్నమాట సైబర్ సెక్యూరిటీకి. సో అవసరం ఉంది సైబర్ సెక్యూరిటీ అనేది. తర్వాత, ఆర్గనైజేషన్స్ స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ సెన్సిటివ్ డేటా అండ్ డిజిటల్ డేటా. సో ఆర్గనైజేషన్స్ అనేవి చాలా సెన్సిటివ్ డేటాని, డిజిటల్ డేటాని స్టోర్ చేసుకుంటాయా? అలా డిజిటల్ డేటాని స్టోర్ చేసుకోవడం వల్లే కదా ఇప్పుడు మీరు యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు. సో ఇలాంటి డేటా మొత్తం సెక్యూర్డ్ గా ఉండడం కోసం కూడా మనం ఈ సైబర్ సెక్యూరిటీని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ థింగ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిక్వైర్ స్ట్రాంగ్ సెక్యూరిటీ మెజర్స్. అంటే ఫైనాన్షియల్ గా బ్యాంక్స్ అనేటివి సైబర్ సెక్యూరిటీని యూజ్ చేస్తాయి. సైబర్ సెక్యూరిటీని ఎందుకు యూజ్ చేస్తాయి? ఇంత అమౌంట్ ఒకేసారి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు, అందుకని చెప్పి. నెక్స్ట్ థింగ్, critical sectors such as healthcare, banking, education, and government depend on secure digital systems. సో హెల్త్ కేర్ లో యూజ్ చేస్తాం సైబర్ సెక్యూరిటీని, ఎందుకంటే పేషెంట్ డేటా అనేది రివీల్ అవ్వకుండా, బ్యాంకింగ్ లో ఫైనాన్షియల్ లాసెస్ అనేవి జరగకుండా, ఎడ్యుకేషన్ లో రాంగ్ కంటెంట్ అనేది వెళ్ళకుండా, గవర్నమెంట్ లో ఎలాగా, గవర్నమెంట్ ఏదైనా పాలసీస్ పెడుతుంది, ఆ పాలసీస్ పేరు చెప్పేసి మీ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం చేస్తే అది కూడా రాంగ్ కదా. సో ఇవన్నీ సెక్యూర్ డిజిటల్ సిస్టమ్స్ లోనే జరుగుతున్నాయి కాబట్టి ఇంకా సైబర్ సెక్యూరిటీ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది. డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రైవసీ, సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీ. డిజిటల్ ఇన్ఫర్మేషన్ మన ఆన్లైన్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ని మొత్తం ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల మన ప్రైవసీ, మన సేఫ్టీ, నేషనల్ సెక్యూరిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెసెసిటీ ఆఫ్ సైబర్. Completed all the necessity, objectives, needs of cyber security, and in the next class I'm going to discuss the first and foremost important topic in AI in cybersecurity subject, which is role of AI in modern cybersecurity. అసలు ఇప్పుడు మొత్తం ఏఐ వచ్చేసిందా? ఏఐతోనే అన్ని టాస్కుల్ని ఇంటిగ్రేట్ చేసుకుంటా ఉన్నామా? సో సైబర్ సెక్యూరిటీలో ఏఐ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది, అసలు ఏం రోల్ ప్లే చేస్తుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బై బై ఛాత్రో. థ్యాంక్ యూ.